కొత్తగా డెలివరీ అయిన వాళ్ళు ఈ మత్ ఇంజెక్షన్స్ వల్ల సి సెక్షన్స్ వల్ల బ్యాక్ పెయిన్తో బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ రెమెడీ అండి. వాటరు, బెల్లము, ఈ పౌడర్ వచ్చేసి 4 ఇంగ్రీడియంట్స్ తోటి అయితే రెడీ చేస్తారు. పిప్పళ్ళు, మోడి చెక్క, సొంటి, మిరియాలు ఈ 4 కలిపి ఎండలో ఎండబెట్టేసి పౌడర్ పట్టేసుకోవాలి. ఇట్లా నార్మల్ అయిన వాళ్ళైతే 1 వీక్ తర్వాత యూజ్ చేయవచ్చు. నార్మల్గా సి సెక్షన్ అయిన వాళ్ళు 1 మంత్ తర్వాత దీన్ని వాడాలి. డెలివరీ అయిన తర్వాత ఫస్ట్లో ఏం అనిపించదు, ఇంకా ఏజ్ మీద పడుతుంటే మనకు బ్యాక్ పెయిన్ ఎక్కువగా అవుతుంది. 40-45 ఏజ్ ఉన్న వాళ్ళకైతే చాలా వస్తుంది. వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయవచ్చు. గ్లాస్లో వాటర్ తీసుకున్నాను కదా, ముందుగా ఈ వాటర్ని మనం మరిగించుకోవాలి. ఫస్ట్ ఈ పాకాన్ని తాగడం వల్ల అసలు తిమ్మిర్లు రావు, బ్యాక్ పెయిన్ రాదు, మోకాళ్ళ నొప్పులు రావు, ఇంకా బేబీకి పాలు కూడా ఇంప్రూవ్ అవుతాయి. అప్పట్లో అమ్మమ్మలు, నానమ్మలు ఇది తాగి వాళ్ళకి అసలు బ్యాక్ పెయిన్ అనేది తెలియకపోతుండే. ఇప్పుడు కామన్గా వచ్చే ప్రతి లేడీకి 30-45 ఏజ్లో వస్తూనే ఉంటుంది. ఇది వచ్చేసి డైలీ 5 డేస్ పడగడుపున పొద్దున సాయంత్రం తాగాలి. డైలీ తాగొద్దు, 2 మంత్స్కి ఒకసారి రిపీట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వాటర్ మరిగిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే బౌల్ పెట్టుకొని అందులో కొంచెం గీ కానీ లేదంటే ఆయిల్ కానీ, అది మీ ఆప్షనల్ అండి. గీ అయితే కొంచెం బెటరు, నేనైతే ఆయిల్ వేస్తున్నాను. కొంచెం హీట్ అయిన తర్వాత ఈ తరిగిన బెల్లం ఉంది కదా, అది మీరు ఎంత క్వాంటిటీలో అయినా తీసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు అయితే తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే పాకం మరీ ఎక్కువగా ముదురు కాల్చుకోకూడదు, కొంచెం కరిగితే సరిపోతుంది. గ్యాస్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే అది మాడిపోతుంది, ముదురు ఆనకం తొందరగా వచ్చేస్తుంది. బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. 30-45 ఏజ్ మధ్యలో అయితే విపరీతంగా బ్యాక్ పెయిన్ వస్తుంది. ప్రతి ఒక్క లేడీ మాత్రం దీన్ని యూజ్ చేయాలి. కరిగిపోయింది కదా, ఇప్పుడు ఇందాక చూపించిన పౌడర్ని 1 టీ స్పూన్ అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకూడదు, ఘాటు అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. అందుకే 1 టీ స్పూనే వేసుకోమని చెప్తున్నాను. ఇక తర్వాతకి వేడి చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి అందులో పోసేసుకోవాలి కొద్దిగా. తర్వాతకి గ్యాస్ కట్టేయడమే, ఇంకా ఉంచకూడదు, పైన దింపేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అవుతుంది. దీన్ని వేడిగా ఉన్నప్పుడే తాగేసేయాలి. తాగిన గంట తర్వాతకి ఏమైనా తినాలి, తాగాలి. ఇదైతే చాలా మంచి రెమెడీ అండి, ప్రతి ఒక్క లేడీ యూజ్ చేయాల్సిన రెమెడీ. ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.